బాగు చేయాలి వికారాబాద్ జిల్లాలో రోడ్లు వెంటనే బాగు చేయాలి. పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిల రోడ్లు వెంటనే ఆపాలి. యాక్సిడెంట్లు వెంటనే ఆపాలి. యాక్సిడెంట్లు వెంటనే. ఈరోజు వికారాబాద్ జిల్లాలో 20 మండలాల్లో అలాగే ఈరోజు 596 పైకి గ్రామాలలో ఈరోజు లింక్ రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంది. అనేక రకాల రోజుకు స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, రైతులు, కూలీలు అందరూ కూడా ఈరోజు మన ప్రయాణికులు అందరూ రోడ్ల పైన వస్తూ ఉంటే రోజుకు వికారాబాద్ జిల్లా యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మోన్పేట రోడ్డు కానీ, మరపల్లి, బంటారం కానీ, అలాగే దారోలు, వికారాబాద్ పక్కన మదనపల్లి, ఎర్రవల్లి కానీ, పక్కన వికారాబాద్ నుంచి మన పోయిన నస్కల్ రూట్ కానీ, జైదిపల్లి రూట్ కానీ, అలాగే తాండూరు, కోడంగల్ ఈ ప్రాంతాలలో కూడా చూసుకుంటే మనకు గౌతబజార్ చూసుకుంటే, ఇక్కడ బషీరాబాద్ చూసుకుంటే, ఇక్కడ పుట్టుబల చూసుకుంటే జిల్లాలో రోజుకు యాక్సిడెంట్లు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వని పరిస్థితి ఈరోజు ఇక్కడ కొనసాగుతూ ఉంది. అంటే ఈరోజు గత ప్రభుత్వం ఈరోజు చాలా అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం మేలు చేస్తామని ఈరోజు అనుకుంటూ ఉంటే ఇక్కడ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి, హైదరాబాద్ రోడ్డు బ్రిడ్జి కూడా ఇప్పటికి అయిపోయి 6 నెలలు గడుస్తూ ఉంది. మరి ఈరోజు నిజంగా అసలు వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉన్నారని కూడా ఈరోజు అందరూ తెలుసు. కానీ నిజంగా ఈరోజు స్పీకర్ కానీ మన ముఖ్యమంత్రి కానీ ఈరోజు పట్టణ పరిస్థితి ఉంది. మన వికారాబాద్లో ఉన్నటువంటి మన పక్కన కోడంగల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు, అలాగే వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గారు ఈరోజు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు రాష్ట్రంలో. వీళ్ళు కూడా ఈరోజు ఈ రోడ్ల పరిస్థితి పట్టణాలు వేరుస్తున్న పరిస్థితి ఉంది. సరైన పద్ధతి కాదు. రోజు యాక్సిడెంట్ పెరుగుతుంది కాబట్టి ఈ బ్రిడ్జిలు వెంబడే ముగించాలి, రోడ్లు బాగు చేయాలి. ఆ పెండింగ్లో ఉన్న బ్రిడ్జిలు మొత్తం రోడ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారికి, ఆ మేడం గారికి ఈరోజు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ గారు చూస్తే ఈరోజు ఎక్కడ పని మీద అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు రోజు ఇదే పరిస్థితి ఉంది. వారం నుంచి మేము తిరుగుతాను, ఈ గారు ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు. మరి నిజంగానే డ్యూటీ చేసినా మాకు తెలియదు. కాబట్టి ఈరోజు పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. కాంట్రాక్ట్ డబ్బులు రావట్లేదు కాబట్టి ఈరోజు మేము పని బంద్ పెట్టామని చెప్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, రోడ్లు బాగు చేయాలి, అలాగే మురుగులు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే ఈరోజు ఈ నెల 18వ తారీఖు నాడు ఎల్లుండి ఈరోజు మన మంత్రులు కూడా వస్తున్నారు కాబట్టి ఈ రోడ్లు బాగు చేయకపోతే, తొందరగా ఈ రోడ్లు పని స్టార్ట్ చేయకపోతే, మున్సిపల్ కూడా ఈరోజు రోడ్లు బాగు చేయకపోతే, పని స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా మంత్రుల ప్రోగ్రాం అడ్డుకుంటాం. అవసరమైతే నిరాదీక్షలు చేసి సమస్య పరిష్కారమైనాక మేము ఆందోళన పోవడం చేస్తామని చెప్పి ఈరోజు కూడా మన పక్కన మదనపల్లి, అలాగే బంటారం, ఎర్రవల్లి, అలాగే మన రైతుల తరపున, సిపిఎం పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరాదీక్షలకైనా చేస్తామని ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. బాగు చేయాలి రోడ్లు వెంటనే, బాగు చేయాలి రోడ్లు వెంటనే, బాగు చేయాలి వికారాబాద్ జిల్లాలో రోడ్లు వెంటనే.